ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విశ్వవిద్యాలయాన్ని సీఎల్పీ నేత మాల్లో పట్టి విక్రమార్క సందర్శించారు. ఇంటర్ విద్యార్థి విద్యుత్ షాక్తో మృతి చెందిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతో భవిష్యత్తున్న విద్యార్థి దుర్గా నాగేందర్ మరణం దురదృష్టకరమని అన్నారు. విద్యార్థి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా నవోదయ మేనేజ్మెంట్ కానీ జిల్లా కలెక్టర్ కానీ చూడాలని అన్నారు. పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని రివ్యూ చేసుకోవాలని ఆయన అన్నారు. మృతి చెందిన దుర్గా నాగేందర్ కుటుంబాన్ని నష్టపరిహారం అందించి విద్యార్థి తండ్రికి నవోదయలో ఉద్యోగం ఇవ్వాలని నవోదయ మేనేజ్మెంట్ ను కోరామని పట్టి విక్రమార్క చెప్పారు. పాలేరు నవోదయ స్కూల్లో దుర్గా నాగేందర్ అనేటువంటి కోక్యా తండాకు సంబంధించిన విద్యార్థి మరణం చాలా దురదృష్టకరం, బాధాకరమైంది. అనుకోకుండా జరిగినటువంటి ఈ విద్యుత్ షాక్తో విద్యార్థి మరణించడమే కాకుండా మిగతా ముగ్గురు విద్యార్థులు కూడా కరెంట్ షాక్ గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. దానికి సంబంధించిన సంఘటన తెలిసిన తర్వాత పుట్టావుట్లే పాఠశాల రావడం జరిగింది. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఇటువంటి సంఘటనలు జరగకుండా పాఠశాల సంబంధించినటువంటి యాజమాన్యం అంటే నవోదయ స్కూల్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్గా చైర్మన్గా ఉన్నారు, వారు కూడా ఇటువంటి పరిస్థితులు లేకుండా, ప్రమాదకరమైన పరిస్థితులు లేకుండా పాఠశాలను చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరిది. మరి గేటు ముందే 1100 kV వైర్లు ఏలాడబడుతూ ఉన్న సంగతిని ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడలేదా, లేకపోతే కళాశాల ఈ స్కూల్ సంబంధించినటువంటి వాళ్ళు చూడలేదా? ఈ మేనేజ్మెంటు కూర్చొని అప్పుడప్పుడు పేరెంట్స్ కమిటీ మీటింగ్